హైదరాబాద్ లో కాంగ్రెస్ ప్రభుత్వం 3 దౌర్జన్యాలు చేసిందని కేటీఆర్ ఆరోపించారు. హైడ్రా, మూసి, తాజాగా కంచగచ్చిబౌలి పేరిట ప్రజలను భయాందోళనలకు గురిచేస్తోందన్నారు. మళ్లీ అధికారంలోకి వచ్చేది బీఆర్ఎస్ఏనని, కేసీఆర్ సీఎం అవుతారని ఆశాభావం వ్యక్తం చేశారు. కాంగ్రెస్, బీజేపీలు రెండు ఒక్కటేనని అన్నారు. వరంగల్లో నిర్వహిస్తున్న రజతోత్సవ సభపై హైదరాబాద్ లో సన్నాహక సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కేటీఆర్ పలు వ్యాఖ్యలు చేశారు. ఇంకో ముఖ్యమంత్రి ఇంకో నాయకుడు అయితే అమ్మతోడు చెప్తున్న ఆయనతో బకెట్లో నీళ్లు పోసుకున్న దుంకి చచ్చిపోతుండే. రేవంత్ రెడ్డి కాబట్టి నడిచిపోతున్నా అని దులుపుకొని పోతున్నాయి. అంటే ఇది ఒక్కటే కాదు, ఇప్పుడు అదే అన్న యాద్ చేస్తున్నాడు. హైదరాబాద్లోనే మూడు అరాచకాలు: హైడ్రా, మూసి, ఇప్పుడు మళ్ళీ నిన్న భూములు, హెచ్సియు మనం పెట్టిన ఏలన్లా. ఆ పిల్లలు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ పిల్లలు వాళ్ళిచ్చే వాళ్ళు బయటికి వచ్చి లొల్లి పెట్టి మనల్ని రమ్మంటే కూడా మనం పోలే. ఎందుకంటే మనం పోతే ఏమంటాడు, చెప్పలేదా ఈ గుంటనక్కలు పోయి చేసిర్రు, ఈ బీఆర్ఎస్ వాళ్ళే పోయి చేసిండ్రు అని చెప్పి పిచ్చి మాటలు మాట్లాడతాడు. అందుకే మనం వాడికి పోలే. ఏమున్నా బయటికి వెళ్ళి మద్దతు చెప్పినాం, మీడియా ద్వారా చెప్పినాం, అవసరమైతే న్యాయ పోరాటం చేస్తామని చెప్పినాం, కానీ అందులో పోలే. కానీ ఆ ఉద్యమాన్ని కూడా మలినం చేసే విధంగా ఎంత చిల్లర మాటలండి ఒక ముఖ్యమంత్రి. ఆడ జింకలు లేవు, గుంటనక్కలు ఉన్నాయంటాడు. మరి ఆడ జింకలు ఉన్నాయా ఏమున్నాయి? ఇప్పుడు చచ్చిపోతే ఒక్కొక్కటి బయటకు వస్తుంది. ఇప్పటికే 4 జింకలు చచ్చిపోయినాయి. ఒక్క జింకను చంపితే సల్మాన్ ఖాన్ తీసుకుపోయి జైల్లో పెట్టిరు. మరి 4 జింకలు చంపిండు రేవంత్ రెడ్డి. ఏం చేయాలి? నేను ఏమంటున్నా అంటే, ఇదంతా ఎందుకు చెప్తున్నా అంటే, ఇవన్నీ చేయబట్టి ఇలా ప్రజలకి ఏం ముద్ర పడ్డదంటే, చిచి వీళ్ళు మంచి మనుషులు కాదు, చాలా గలీజ్ మనుషులు, వీళ్ళు ఇచ్చిన మాట నిలబెట్టుకునేటోళ్ళు కాదు, కాంగ్రెస్ వాళ్ళని నమ్మొద్దు అనేది బాగా బలంగా ఇవాళ ప్రజల్లో నాటకపోయింది. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా, ఈ రోజు వచ్చినా, ఇంకొక 6 నెలలకు వచ్చినా, సంవత్సరానికి వచ్చినా, నేను ముమ్మాటికి ఒక మాట చెప్తున్నా, తుఫాను వాతావరణంలో మళ్ళీ ఒక్కసారి గులాబీ జెండా ఎగురుతుంది. మళ్ళీ కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అవుతారు. ఇది పక్కా. ఇది మీరు రాసి పెట్టుకోండి, ఎవరు మార్చలేరు దాన్ని. ఇక మధ్యలో సందట్లో సడేమియా అన్నట్టు బీజేపీ కూడా ఆశపడుతుంది. దబ్బన ఏమన్నా నాకు కూడా దొరుకుతుందేమో, ఛాన్స్ దొరుకుతుందేమో. సమస్యనే లేదు. ఎందుకంటే ఇప్పుడు 8 మంది ఎంపీలు ఉన్నారు బీజేపీ వాళ్ళు, 8 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. ఇప్పుడు 8 మంది ఎంపీలు ఉన్నారు కదా, మీరు ఒకటి చూడుర్రి. ఒక్క రోజున కాంగ్రెస్ పార్టీ మీద పోరాటం చేస్తారా? పొరపాటున కాంగ్రెస్ పార్టీని ఒక మాట అంటారా? 2 మంత్రులు ఉన్నారు, కేంద్ర మంత్రులు. ఒక ఆయననేమో సహాయ మంత్రి, ఇంకొక ఆయననేమో నిస్సహాయ మంత్రి. ఏమి కాదు, ఇద్దరితో ఊదు కాలది, పీరు లేవు. తెలంగాణకు రూపాయి తెచ్చే ముఖం లేదు. కానీ తెల్లారు లేస్తే కేసీఆర్ని తిట్టాలి, బీఆర్ఎస్ని తిట్టాలి. అరే తిట్టుడేదో కాంగ్రెస్ తిట్టరాదరా పోయి, ఆయన గవర్నమెంట్లు ఉన్నాడంటే అది శాత కాదు. రేవంత్ రెడ్డిని ఆయన అన్నాడు. ఇంకా గమ్మత్ చూడరు మీరు. నిన్న రేవంత్ రెడ్డినేమో పల్లెత్తు మాట అన్నారు, ఒక్క మాట. అసలు ఆయనకు రక్షణ కవచమే వీళ్ళు. నేను మొన్న మాట్లాడుకుంటే చెప్పిన, ఈ సెంట్రల్ యూనివర్సిటీ భూములు ఈ దందా వెనక ఒక బీజేపీ ఎంపీ ఉన్నాడని నేను చెప్పిన. పేరు చెప్పలేని గుమ్మడికాయల దొంగ ఎవడరా అంటే భుజాలు తడుపుకున్నట్టు ఒకరికి వస్తుండు బయటికి వచ్చి నన్ను తిట్టుడు. నన్ను తిట్టుడు ఎందుకు రా భయ్, చేసేదో అటు చేయు, మీరు కేంద్రంలో ఉన్నారు, మీరు చేసేదో అక్కడ చేయండి అంటే ఎవడు చెప్తలేడు. తిట్టుడు మాత్రం నన్ను. ఎందుకు చెప్తున్నా ఇదంతా అంటే, ఈ 16-17 నెలల్లో తెలంగాణకు బీజేపీ చేసిన ఒక పై సంబంధం పని ఏదైనా ఉన్నదా? జనం తిట్టే తిట్లు ఇంకో ముఖ్యమంత్రి ఇంకో నాయకుడు అయితే